బ్యాంకులకు రఘురామ టోకరా, రఘురామ కేసులో నేను ఇంప్లీడ్ అవుతా అంటూ పివి సునీల్ కుమార్ గారు నేను చాలా ఘాటుగా వీడియో రిలీజ్ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య టజిల్లో ఎట్లా ఉంది మీరు ఫాలో అవుతూ ఉంటుంటారు కదా పురుషోత్తమ్ రెడ్డి గారు, మీరు ఏమంటారు? ఈ రఘురామ చెప్పేది వాస్తవమా? పివి సునీల్ కుమార్ గారు డైరెక్ట్ అటాక్ చేస్తున్నది కరెక్టా కాదా? ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ బ్యాంకు మోసాలకు సంబంధించి రఘురామ దగ్గర ఏమి సమాధానం ఉంది? మరి అటువంటి వ్యక్తిని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా భుజాల మీద మోస్తున్నారని విమర్శ వస్తే ఏం చెప్తారు? కొమ్మినేని గారు బేసిక్గా ఈ రఘురామకృష్ణరాజు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి అపోజిషన్గా ఏ పాత్ర పోషించాడో మనం చూసాం. ప్రధానంగా ఆయన కస్టోడియన్ టార్చర్ పెట్టారని ఆరోపణ చేశారు. అది ఎక్కడ తేలాలి? లీగల్గా కోర్టులు వ్యవస్థలు తేల్చాలి. దానికి ముందే ఏం చేసేసినారు? సునీల్ కుమార్ గారు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఆయన నాయకత్వంలో జగన్ గారు చెప్తే చేశారు. చివరికి ఆయన కొడతా ఉంటే వీడియో చూపించారు. ఈ లెవెల్కి వెళ్ళిపోయినారు. నిజానికి ఆధారాలు ఉన్నాయా? ఎవరైనా నిరూపించారా? నిరూపించండి, నిరూపించి చర్య తీసుకోండి. దాన్ని వదిలేసి రాజకీయ ఉపన్యాసాలు అంతా చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ టైంలో ఆయన దొరికినాడు. ఖచ్చితంగా సునీల్ కుమార్ గారు 2 రోజులు ఓపిక పడతాడు. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. కౌంటర్ అటాక్ లో మన పరిస్థితి ఏంటి? ఈరోజు బ్యాంకులకి 950 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. 950 కోట్ల రూపాయలు. దానిపైన ఈరోజు స్టే ఉంది, దాన్ని లిఫ్ట్ అయింది. సిబిఐ విచారణ ఉంది. కేసు ఏంటి? ఆయన చెప్పినట్టు 420 కేసు సెక్షన్ అదే కదా. కాబట్టి ఆ స్థాయి కేసు ఉన్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉండొచ్చు అని క్వశ్చన్ చేస్తున్నారు. మన సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు వ్యవస్థలు చేయాల్సిన పనులు వదిలేసి మీ రాజకీయ కోపాలని ఎక్కడ జరిగిన దానికి జగన్ గారికి ఆపాదిస్తూ వ్యవస్థలకు ఆపాదిస్తూ చేసిన ఆ రోజు రాజకీయం చేశారు. ఈరోజు మీరు అడ్డంగా దొరికారు. దాన్ని ఇప్పుడు సునీల్ కుమార్ గారు గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ఆధారాలు లేని లేదా వ్యవస్థలో చేయాల్సిన పని మీరు ఎత్తుకొని చేతికి 5 ఏళ్ల పాటు ఇరిటేట్ చేశారు. ఈరోజు మీరు పక్కాగా సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఇప్పుడు దాన్ని వారు గట్టిగా పట్టుకుని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నైతికంగా ఆన్సర్ అయితే చేయాలి కదా. మీరు మామూలుగా చూడండి, ఏదైనా అలిగేషన్ చేస్తే చాలా ఫెరోసస్ గా స్పందించే రఘురామకృష్ణరాజు గారు ఎందుకు స్పందించట్లేదు? సునీల్ కుమార్ రోజు స్పందనలకి ఎక్కడ ప్రతిస్పందన? క్రిస్టియన్ అని సమాజం ఇంకేయో చెప్తున్నట్టున్నారు కదా, సర్టిఫికెట్ అని ఏమని చెప్పని దీనికి సంబంధించి కదా, ఆయనకు ఆన్సర్ చేయలేదు కదా. ఆయన లేవనెత్తిన అంశాలు దేనికైనా ఆన్సర్ అయితే ఆయన చాలా పలుకుబడి కాదు, కేంద్రంలో చాలా పలుకుబడి ఉంది కదా రఘురామకృష్ణరాజు గారికి. అట్లాగే చంద్రబాబు అంత శక్తిమంతుడు ఈ రోజున ఆయనకు అండగా ఉన్నాడు కదా. ఇటువంటి కేసుల్లో సిబిఐ ముందుకెళ్లకుండా చేసుకోగలరు కదా. ఉదాహరణకి మనం స్కిల్ స్కామ్ కేసు చూస్తున్నాం. ఈడీ రికార్డ్ చేసిన దాన్నే చంద్రబాబు గారు విత్డ్రా చేసుకునే పరిస్థితి తీసుకొచ్చేసుకుంటున్నారు. సో ఈ రఘురామకి ఆ ఫెసిలిటీ దొరకదా? సిబిఐ ముందుకెళ్లకుండా మేనేజ్ చేసుకోలేరంటారా? కొమ్మినేని గారు ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ప్రయోగానికి, ప్రతి రాజకీయాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు చేసే రాజకీయాన్ని ఎక్స్పైరీ డేట్ వచ్చేసినాయి. ఇప్పుడు రివర్స్ అవుతా ఉంది. ఇప్పుడు జగన్ గారి పైన చేసినటువంటి అలిగేషన్స్ అనికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. మన అలిగేషన్స్ తోనే బతికిపోవచ్చు, అలిగేషన్స్ తోనే మాట్లాడచ్చు, అలిగేషన్స్ తోనే పరిపాలన చేయొచ్చు అనుకున్నారు. దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దలని ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్లు ఇవ్వండి, ఈ ప్రయోగాలకు ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. దాని ఫలితం ఎంత? కాబట్టి ఎవరికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటి ప్రవర్తించారు. ఈ రోజు వాళ్ళే దాంట్లో సమాధానం చెప్పాలి. ఇవన్నీ సమాధానం చెప్పాలిగా. 420 కేసు పెట్టిన ఆయన ఎట్టుంటాడు అంటున్నాడు. ఆన్సర్ చేయండి. పెట్టింది ఆయన కాదు కదా, ఇప్పుడు సునీల్ కుమార్ గారు కాదు కదా, సుప్రీంకోర్టు పెట్టింది. కానీ ఆన్సర్ చేయంటారు. అంటే ఆ రోజు మీరు బ్యాంకులు ఫిర్యాదు చేసిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఎత్తేసి దాని మీద రైట్. విష్ణు గారు మీరేమంటారు సార్? ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు కనపడుతున్నాయి. 1400 కోట్లు రమారమి బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకున్నారు. 800 కోట్ల వరకు రికవరీ అయింది. ఇంకా రికవరీ అవ్వాల్సింది 800 కోట్లు ఉంది. బ్యాంకులో పంజాబ్ నేషనల్ బ్యాంకు మిగతా బ్యాంకులన్నీ కలిపి సుప్రీంకోర్టుకి చెప్పాయి. ఇది ఆల్రెడీ సిబిఐ లిఫ్ట్ చేసింది, స్టే ఎత్తేసింది. కాబట్టి తదుపరి విచారణ జరుగుతుంది. ఆయన పరిస్థితి గట్టిగా బయటకు వచ్చి గతంలో లాగా రచ్చబండ పెట్టి చెప్పే పరిస్థితి అయితే కాదు. సునీల్ కుమార్ గారి ప్రశ్నలకు కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మారిషస్ నుంచి కూడా 200 కోట్లు రుణం వచ్చింది. తర్వాత దాని మీద ఫెమా ఇంటర్ఫీర్ అయ్యి 30 కోట్లు 40 కోట్లు ఫైన్ వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. దాన్ని ఇంకా మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అంతా తేలుతుంది. మొత్తం అంతా కూడా ఏంటంటే ఏ రకంగా బ్యాంకుల్లో మోసం చేసే మనం చెప్పడం కాదు,
పంజాబ్ నేషనల్ బ్యాంకే అన్ని మిగతా బ్యాంకులన్నీ కూడా ఏ అకౌంట్లకు డబ్బులు పోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఎట్లా పోయినాయి అని చెప్పని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఇంప్లీడ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. మరి డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రకంగా సిబిఐ ఎంక్వైరీ పడి ఎంక్వైరీలో ముందుకు సాగితే క్యాబినెట్ రిజైన్ చేయాలో, లేకపోతే ఇంకెవరన్నా రిజైన్ చేయాలో, లేకపోతే స్పీకర్ మీదే, డిప్యూటీ స్పీకర్ మీదే ఈ రకమైనటువంటి విషయాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫీర్ అవుతారో, ఈ ప్రశ్నలన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలుతాయన్నమాట. రైట్. 13 ఇండో భారత్ థర్మల్ 1383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదట. అయితే కంపెనీ తనఖా చేసిన ఆస్తులు కేవలం 872 కోట్లే ఉండడంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్సిఎల్టీకి అప్రోచ్ అయిందట. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులో ఇంప్లీడ్ అవుతాను, ఎట్లా జరిగిందనేది ఆయన సునీల్ కుమార్ గారు చెబుతున్నారు. మరి ఏం జరుగుద్దో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కిందనే తీసుకోవాలి. మరి ఊళ్ళో వాళ్ళందరి మీద కంప్లైంట్ చేసే రఘురామకృష్ణరాజు గారు ప్రతిదానికి డీజీపీకి రాసేస్తుంటారు కదా, ఉన్నా లేకపోయినా ఎవరు చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం. ఇప్పుడు దాని గురించి కూడా మరి దర్జాగా విచారణ చేయించి నేను తనేం తప్పు చేయలేదు, ₹1 ఎగ్గొట్టలేదని రుజువు చేసుకుంటే ఆయనకి గొప్ప పేరు వస్తుంది కదా. మరి ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తొందరగా విచారించాలని సుప్రీంకోర్టు వల్ల అనేది ఇప్పుడు సెల్ఫ్ కేసు కూడా తొందరగా విచారించమనాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆలస్యం అయిపోతా ఉంది. నిజానికి ఆయన కారణం కాదు, వ్యవస్థల కారణం. ఎట్లా పడితే అటు కేసు పెట్టి డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతోంది. ఆయన మీద మాత్రం సుప్రీం కోర్టుకి, సిబిఐ కోర్టుకి వెళ్ళాడు కదా. జగన్ కేసు తొందరగా మన కేసు తొందరగా ముగించుకోవచ్చు కదా. అదే మన కేసు తొందరగా ముగించుకోవచ్చు, స్టే తెచ్చుకోవాలి, ఇతరులకు మాత్రం నీతులు చెప్పాలి. రైట్. ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటంకి అమరావతి 10 లక్షల మందికి ట్రైనింగ్ అంట, ఇంకో 3 లక్షల మందికి వేరే ట్రైనింగ్ అంట. మంచి జోరుగా చెబుతున్నారు చంద్రబాబు గారు. నిజంగా ఇది జరిగితే అమరావతి అమెరికాతోటి పోటీ పడినట్లే కదా. పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు? నేనేమంటానంటే ఫస్ట్ అమరావతిగా డెవలప్మెంట్ చేయండి. అమరావతి తీసుకొస్తే హైదరాబాద్తో, అమరావతి తీసుకొస్తే అమెరికాతో. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి కాదు. మనం ఫస్ట్ పునాది దశలో ఉన్నాం. క్వాంటమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఎక్కువ చెప్పడం వల్ల లోపలికి వెళ్తారు అందరూ. నేను కేసీఆర్ గారు అటకారం చేయాల్సి ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. పాయింట్ ఏంటంటే మనం ఏం చేయదలుచునో చేయండి. క్వాంటమ్ వచ్చింది, సంతోషం, మీరు అప్రిషియేటబుల్. కానీ దాని ఇప్పుడు ఏ రోజు ఈవెంట్ చేస్తే ఆ ఈవెంట్ చుట్టూ అదే పరిష్కారం. ఇప్పుడు అమరావతి ఆకుపోయి అదే పరిష్కారం, ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ వస్తే అదే పరిష్కారంగా చెప్పడం వల్ల ఏ చర్చ వస్తుంది. వెల్కమ్, మంచిదే. ఎన్ని లక్షలు ఇవన్నీ చూద్దాం. ఒక వ్యవస్థ వచ్చినప్పుడు మనమే వ్యతిరేకించాం కదా, మంచిదే, సంతోషం, ఆహ్వానిస్తాం. 2 ఏళ్లలో కంప్యూటర్లు ఉత్పత్తి చేస్తాం, ఇంకేవో చాలా చెప్పారు. అదంతా చదివడానికి అవే సరిపోదు. మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడితే వచ్చే సమస్యలు ఇవే. మన సంబంధం ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడితే సమస్యలు. సో అతిశయోక్తులు చెప్పొద్దని మీరు సలహా ఇస్తున్నారు. కానీ అతిశయోక్తులతోటే ఆయన బ్రహ్మాండమైన పొజిషన్కి రాగలిగానని ఆయన నమ్మకం కావచ్చు కదా. రైట్ రైట్. విష్ణు గారు సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదువుకుని బయటకు వచ్చినటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్ అవ్వాలి సార్, సర్టిఫికెట్లు రావాలి. ఆ యువత ఏమంతా అనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తుంది, క్వాంటమ్ కంప్యూటరింగ్ వచ్చేస్తుంది, ఫీజులు కట్టకపోయినా సరే మనం ఎట్లా కొట్లా కడతాం, రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా మనదే, అమరావతిదే, ఆంధ్రప్రదేశ్దే అని చెప్పని వాళ్ళందరూ తప్పుదారి పట్టే దానికోసం ఇలాంటి అతిశయోక్తి మాటలు జరగాలి కదా. అది విష్ణు గారు భలే పాయింట్ చెప్పారంటే భ్రమ కల్పించడమేనా మీ ఉద్దేశం? సార్ అంతే కదా సార్, ఒక భ్రమ కల్పించి వారందరినీ ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు కదా, అలాంటి కార్యక్రమమే ఇది. అంతే తప్ప చేయమనండి. ఓ పక్క నారాయణ గారి స్టేట్మెంట్ చూసాం కదా మనం, అమరావతిలో వరదలు వస్తున్నాయి, అమరావతిలో ఎంత ఖర్చు పెడుతున్నాం, నిన్నే అథారిటీ యాక్సెప్ట్ చేసింది అని ఒక పక్క ఆయన క్యాబినెట్ లో మంత్రి చెప్తుంటే, ఇంకొక ట్రాన్స్ అన్నమాట, అమరావతి ఇలా ఉంది, అమరావతి అలా ఉంది, అమరావతి ఆవకాయ, అమరావతి కంప్యూటర్, కాబట్టి ఫీజులు కట్టినటువంటి విద్యార్థులందరూ కూడా మీరు ట్రాన్స్ లో ఉండాలి అని చెప్పని ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు ఆయన. కానీ చూద్దాం, ప్రజలందరూ అర్థం చేసుకుంటారు కదా. రైట్.